హలో ఫ్రెండ్స్, అందరు నమస్తే. ఎట్లుండ్రో, మంచిగా ఉండరా లేదా అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక నా సొల్లు మాట ఆపదెంగి మ్యాటర్ లో గాని వెళ్లిపోయినట్లయితే పొడిచే గాలి గొప్ప చెట్టుకే వస్తుంది. ఎన్టీఆర్ అన్నయ్య లాంటి వారికే ఇన్ని కష్టాలు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటారా? ఎన్టీఆర్ అన్నయ్య మంచి మనసు ఎంతదో మనందరికీ తెలిసిందే అన్నమాట. చాలా అమాయకంగా ఉంటాడు. కాకపోతే తనకి శత్రువులు అయితే చాలా మంది అయితే ఉన్నారనమాట. శత్రువుల్లో మన శరణం అన్నయ్య ఒకడు. ఎందుకు అంటే మన ఎన్టీఆర్ అన్నయ్య ఏమనకపోయినా కావాలని ఈ విధంగా అయితే గెలుకోవడం, ఇలా నాయన గెలుకోవడం, ఇలాంటి పనులైతే వీళ్ళైతే చేస్తుంటారనమాట. ఏ పని పాట లేకుండా. అయితే మన ఎన్టీఆర్ అన్నయ్య ఎక్కడో బయట దేశం నుంచి అయితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో అయితే ఈ విధమైనటువంటి లుక్స్ తో అయితే కనబడ్డాడనమాట. ఈ లుక్స్ చూసిన తర్వాత అందరూ కూడా ఏమంటున్నారు అంటే, ఏమైంది ఎన్టీఆర్ అన్నయ్య, అసలు నీకు ఏం రోగం వచ్చింది, ఎందుకు ఈ విధంగా బక్కగా అయినా, నీకేమైనా ఎయిడ్స్ వ్యాధి వచ్చిందా, లేకపోతే కరోనా వచ్చిందా, లేకపోతే క్యాన్సర్ వచ్చిందా, ఎందుకు ఈ విధంగా ఇంత శ్రమించి మరి ఆ బోడి ఎన్టీఆర్ 31 సినిమా కోసం ఎందుకు అన్నయ్య ఇంత కష్టపడి నీ లైఫ్ ని రిస్క్ ని పెట్టుకుంటున్నావు అని చెప్పి ఫ్యాన్స్ అయితే ఆగ్రహానికి అయితే గురవుతున్నారనమాట ఎన్టీఆర్ అన్నయ్య పైన. అండ్ ఇక మన ఎన్టీఆర్ అన్నయ్య ఈ విధంగా మంచిగా శ్రమిస్తుంటే అది చూసి ఓర్వలేని మన ఆకులో ఈకైనటువంటి మన శర్రు తాతయ్య కుళ్ళు బుద్ధి ఎలాంటిదో మనందరికీ తెలిసిందే అన్నమాట. బాహుబలిలో బిచ్చల దేవుడిలా ఉంటుందన్నమాట ఈయన ఎవ్వారం. అయితే మన ఎన్టీఆర్ అన్నయ్యకి ఈ విధంగా సజెషన్ ఇచ్చాడంట ఈయన. ఎందుకు తారక్ బాబు నువ్వు ఇంత ఆనం బక్కగా అయ్యి ఎందుకు ఈ విధంగా ఇంత ముష్టియం లాగా ఎందుకు తయారయ్యావు అని మన శిర్రు తాతయ్య అయితే అన్నాడంట ఫ్రెండ్స్. అండ్ ఇక మన ఎన్టీఆర్ అన్నయ్య డెడికేషన్ ఎలాంటిదో మనందరికీ తెలిసిందే అన్నమాట. వాడికి చెప్పడం అంటే గోడకి వైఫై కనెక్ట్ చెయ్యడం లాంటిదిరా అన్నట్టు మన ఎన్టీఆర్ అన్నయ్య అయితే ఏజిని గీజిని ఏది చూడకుండా మన శిర్రు తాతయ్యని అయితే అర్జెంట్ గా మీరు ఇక్కడి నుంచి కాఫీ తాగి మా ఇంట్లో నుంచి వెళ్లిపోండి, ఇక నన్ను ఎలాంటి చేంజెస్ చేపియకండి, అదే విధంగా మారకండి అని నాకు చెప్పకండి, అసలు నా పనిలో నేనుంటా, నువ్వు ఇక ఈ నుంచి వెళ్లిపో అని మన ఎన్టీఆర్ అన్నయ్య అయితే శిర్రు తాతయ్యని ఘోరాది ఘోరంగా అవమానించి అయితే అక్కడి నుంచి అయితే వెళ్లిపోయేటట్టయితే చేసి అయితే పంపించాడనమాట మన శిర్రు తాతయ్యని ఎన్టీఆర్ అన్నయ్య గారు. అండ్ ఇక ఈ మ్యాటర్ అంతా సోషల్ మీడియాలో లీక్ అయిన తర్వాత అందరు ఏమంటున్నారు అంటే మన శిర్రు తాతయ్యని అయితే మంచిగా అయితే వేసుకుంటున్నారు ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్ లో. అయితే మీ శరణం కొడుకుని మంచిగా యాక్టింగ్ స్కూల్ కి పంపించి మంచిగా ముందు ఆయనకి యాక్టింగ్ నేర్పించు, ఆ తర్వాత అందరికి వచ్చిన తర్వాత నువ్వు సజెషన్లు ఇత్తుగా నీదే సక్కలేదు అంటే మళ్ళీ వేరొల్ల గుద్దలో ఎందుకు గెలుక్కొని వాసన చూస్తున్నావు అని అందరూ కూడా తిడుతున్నారన్నమాట పిల్లగా జీవి శిర్రు తాతయ్యని. సో ఈ విధంగా మన ఎన్టీఆర్ అన్నయ్య మంచిగా ఆయన పని ఆయన చూసుకుంటుంటే మన శిర్రు తాతయ్య అయితే ప్రతి దాంట్లో ప్రతి సినిమా ఇండస్ట్రీలో కూడా ఏలు పెట్టి గెలకడం లాంటిది ఇలా చేస్తుంటాడన్నమాట. వేరోళ్ళు ఎవరు ఏమనలేరు, కానీ మన ఎన్టీఆర్ అన్నయ్య గురించి మనందరికీ తెలిసిందే అన్నమాట. స్టేట్ ఫార్వర్డ్ మాట్లాడేటువంటి మనిషి, ఆ చూపుకే వణికిపోతారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలా విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన లైక్ అండ్ చేసి మళ్ళీ మన ఛానల్ ని అయితే ఓపెన్ చేసి వీడియోలు చూస్తారు అని నేనైతే ఆశిస్తున్నాను. సో మరి ఉంటా ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.